జీవాధిపతి అయిన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ మేలుయు శుభమును కలుగునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు. క్రీస్తు నందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రియులరా, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఒక చక్కని మాటను తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నా, తండ్రులు అనేకులు లేరు అని. ప్రియులరా, చాలా మంది ఉపదేశకులు, బోధకులు సంఘ ప్రయోజనం కొరకు, సంఘ ఉజ్జీవం కొరకు, దైవరాజ్య విస్తరణ కొరకు పనిచేసే శ్రేష్టమైన ఉపదేశకులు దైవ క్రమాన్ని, దైవ కట్టడలను, దైవ ఆజ్ఞలను బోధించి దేవుని మహిమ కొరకు నడిపించు నిమిత్తమై జీవ ప్రసంగికులు అనేక మంది ఉన్నారు. కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో నువ్వు కృంగిపోయినప్పుడు, బలహీనమైనప్పుడు, శోధనలో అనుభవిస్తున్నప్పుడు నిన్ను ఆత్మీయ వాక్కుల చేత, పరిశుద్ధ వాక్య ఉపదేశము ద్వారా నిన్ను కట్టిన వారు అనేకులు ఉండవచ్చును. కానీ ప్రియమైన సోదరి, సోదరుడా, యవనస్తుడా, యవనస్తురాలా, నిన్ను కన్నది అనగా సువార్తను ప్రకటించి నిన్ను క్రీస్తు సన్నిధికి నడిపించి బాప్తిస్మం ఇచ్చి సంఘ క్రమంలో నడిపించి సంఘ క్షేమము కొరకై నిన్ను సిద్ధపరిచిన నీ దైవ సేవకుని మరచి ఎవరిని పడితే వారిని నా ఆత్మీయ తండ్రి అని, నా ఆత్మీయ నాయకుడని చెప్పుకొనుట సబబు కాదు. నీకు నచ్చిన వారెల్లా ఆత్మీయ తండ్రులైపోరు, నువ్వు మెచ్చిన వారెల్లా ఆత్మీయ బోధకులైపోరు. క్రీస్తు యేసునందు నిన్ను కనినటువంటి నీ ఆత్మీయ నాయకుడిని లేదా నీ ఆత్మీయ కాపరిని నువ్వు విడిచి ఎవరిని పడితే వారిని నా ఆత్మీయ తండ్రి అని చెప్పుకొనుట సరైనది కాదు. ఉపదేశకులు 10,000 మంది ఉండవచ్చునేమో, కానీ నేను ఆత్మీయంగా కని వాక్యానుసారంగా పెంచి క్రీస్తు పోలికలోనికి నడిపించి అనేకులను రక్షించు నిమిత్తమై సంఘ ప్రయోజనం కొరకై నిన్ను సిద్ధపరిచిన నీ ఆత్మీయ నాయకుని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన మాత్రమే తండ్రిగాను, నాయకుడిగాను, కాపరిగాను ఉండుటకు అర్హుడు. రేయింబవలు నీ కొరకు ప్రార్థిస్తాడు, నీ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థిస్తాడు. శ్రమలోను, దుఃఖములోను, వేదనలోను, బాధలోను, అన్నిటిలోనూ తాను ఉంటాడు. గనకట్టి నాయకుణ్ణి విడవక ఆయనతో ఉండి ఆయన చిత్తమును, దైవానుసారమైనటువంటి మనస్సును కలిగి ఆయనను వెంబడించమని ప్రభు పేరిట నీకు తెలియజేస్తూ ఈ మాటలు దేవుని నామములో నీకు ఫలభరితంగా మార్చబడునుగాక. ఆమేన్.